సో, ప్రేరణ వచ్చేసి సెకండ్ పర్సన్‌గా సీతని చూజ్ చేసుకుంది. సీత ఈజ్ జెలస్ అని చెప్పింది. జెలస్ అని ఎందుకు చెప్పింది అంటే, ఆ టాస్క్‌లోంచి తీయాల్సినొచ్చినప్పుడు శక్తి టీమ్ వాళ్ళు సీతని తీసేస్తే తను అనింది. సో, వీళ్ళంతా బయట ప్రీ డిటర్మైన్డ్ మైండ్స్‌తో వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తున్నారనేసి. అది నిజంగా సీత అనడం రాంగ్. ఎందుకంటే, ప్రేరణ ఏమి డమ్మీ ప్లేయర్ కాదు. తను చాలా స్ట్రాంగ్‌గా ఆడుతుంది. తను వాలిడ్ తనను ఉంచడానికి గేమ్‌లో. బట్ సీత ఆ మాట అనిందనమాట. వీళ్ళంతా బయట నుంచి అంత కనెక్షన్స్ పెట్టుకొని ఇక్కడ ప్రీ డిటర్మైన్డ్‌తో వచ్చి ఇక్కడ మనం ఎంత ఆడినా చూడకుండా కావాలని తీసేస్తున్నారు. వీళ్ళంతా గ్రూపిజం చేస్తున్నారనేసి అది నిజంగా నాకు ప్రేరణ చాలా నచ్చింది. తను చెప్పాలనుకున్నది ఏమాత్రం మొహమాట పడకుండా తను ఇవ్వాలనుకున్న ట్యాగ్ ఇచ్చేసి ఎవరికేమి ఇవ్వాలనుకుంటుందో ఇచ్చేసి ధైర్యంగా తను అనుకున్నది తను అనుకున్నట్టు చెప్తుంది. ఆ విషయంలో నిజంగా ప్రేరణ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మైండ్‌లో ఒకటి ఉన్నా కూడా కొంతమంది పైకి నటిస్తున్నారు ఆ హౌస్‌లో మనం చూస్తున్నాం. ప్రేరణ అయితే అలా లేదు. బట్ సీత అక్కడ తను జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తుంది గానీ బట్ ప్రేరణ చెప్పిందే కరెక్ట్ అని నాకు